ఈ జనరేషన్లో నేను పిల్లల్లో చాలా మందిలో అబ్జర్వ్ చేశానండి. ఒక క్లారిటీ ఉండదు, ఒక గోల్ ఉండదు. టీనేజ్ పిల్లల్లో ఒక క్లారిటీ ఉండదు, ఒక గోల్ ఉండదు, ఒక అంబిషన్ ఉండదు. ఏదో పేరెంట్స్ జాయిన్ చేయించారా, 10th అయిపోయిందా, ఇంటర్మీడియట్ ఏం చదువుతారా అంటే వాళ్ళ నాన్నగారు అమ్మనో ఏదో చెప్పుంటారు, ఎంపీసీ లేదంటే బైపీసీ జాయిన్ అవ్వడమా, అది చదివామా, దాని తర్వాత ఎంపీసీ బీటెక్ అయిపోతే ఎంటెక్ అమెరికా, ఇంతే. వాళ్ళల్లో ఒక అంబిషన్ ఉండదు, ఒక గోల్ ఉండదు. పేరెంట్స్ ఇదే అండి ఎడ్యుకేట్ చేసేది. మీ పిల్లల్లో ఏ టాలెంట్ ఉందో గమనించి దాన్ని షైన్ చేయండి. అందరినీ కొత్తగా ఇంటర్మీడియట్ అయిపోగానే బీటెక్. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తగ్గిపోయిందండి. కొన్ని లక్షల మంది బీటెక్ విద్యార్థులు ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు లేవు, నిరుద్యోగత ఎందుకు ఉంటుంది? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గిపోయింది. మ్యాక్సిమము చాలా ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీ టీచింగ్ స్కిల్స్ లేని ఫ్యాకల్టీని పెడుతున్నారు. బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళని టీచింగ్లో పెడుతున్నారు. బీటెక్ ఎంటెక్ చేస్తుంటే చాలమ్మా, టీచింగ్ స్కిల్స్ అవసరం లేదా? పిల్లలకి ఎలా నేర్పియాలో స్కిల్స్ అవసరం లేదా? దానివల్ల పిల్లలలో ఆ బీటెక్ చదివే పిల్లల్లో స్కిల్స్ లేకపోవడం వల్ల ఇంటర్న్షిప్ అనే మాటే లేదు చాలామందిలో. ఈ మధ్యకాలంలో అసలు మర్చిపోయారు అది. ఏదో ఒక ప్రాజెక్ట్ లాస్ట్ ఇయర్లో డబ్బులు పెట్టి కొనుక్కున్నామా, లేదా నీకు ఎక్కడో తిరిగామా, ఎవరినో పట్టుకున్నామా, ప్రాజెక్ట్ తెచ్చిచ్చామా, సబ్మిట్ చేసామా, బీటెక్ అయిపోయింది, అంతే. పట్టుకొని బయటకు వచ్చాం. నాలెడ్జ్ ఉంటేనే కదండి, నాలెడ్జ్ ఉంటేనే కదా మంచి కంపెనీలో ఉద్యోగం వస్తుంది. ఒక కంపెనీకి వెళ్ళారు, మీరు ఏం చదువుకున్నారో దాని మీద గ్రిప్ ఎంత ఉంది మీకు, దాంట్లో నాలెడ్జ్ ఎంత ఉంది, మీ అంబిషన్ ఏంటి, మీ గోల్ ఏంటి, ఇవన్నీ మీరు ప్రజెంటేషన్ చేసి చూపిస్తేనే కదా మీకు మంచి జాబ్ వచ్చేది. అడగండి బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళల్లో మీ గోల్ ఏంటని. సగానికి పైగా బ్లైండ్ ఆన్సరే ఉంటుంది. లేదంటే ఎంటెక్ చేసామా, ఎంఎస్సీ, అమెరికా అమ్మా నాన్నకు బాగా రిచ్ ఉన్నారా, అమెరికాకి వెళ్ళి ఎంఎస్ చేసామా, అంతే. ఒక అంబిషన్, ఒక గోల్ అనేది ఉండదు. పిల్లలలో క్రియేట్ చేయండి అమ్మా పేరెంట్స్. వాళ్ళ టాలెంట్ని గుర్తించి వాళ్ళల్లో వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళ అంబిషన్ ఏంటి, వాళ్ళకి క్రియేట్ చేసి మీ ప్రెషర్ని వాళ్ళ మీద రుద్దకుండా కొత్తగా పక్కోడు బీటెక్లో పలానా కాలేజీలో చేరాడు, నువ్వు కూడా దాంట్లోనే పో, పక్కోడు ఎంటెక్ ఇంక పలానా కాలేజీ, నువ్వు కూడా దాంట్లోనే పో, పక్కోడు అమెరికాకి వెళ్ళాడు, నువ్వు లండన్ పో, ఇట్లా రుద్దకుండా వాళ్ళ టాలెంట్ని గమనించి దాన్ని షైన్ చేసి దాంట్లో రాణించేటట్టు పేరెంట్స్ ప్రోత్సాహం ఇవ్వండి. అప్పుడే ఆ పిల్లవాడు ఒక సక్సెస్ సాధించగలుగుతాడు, నలుగురిలో ఒక గుర్తింపు వస్తుంది. స్కిల్స్ లేకపోవడం వల్లనే మ్యాక్సిమం చాలామందిలో స్కిల్స్ లేకపోవడం వల్ల నిరుద్యోగత. స్కిల్స్ లేకపోవడం. డాక్టర్ ఇంజనీర్ మాకు మీ కొడుకు ఏం చేశాడంటే ఇంజనీర్ కరెక్ట్. ఆ ఇంజనీర్లో దాంట్లో ఎంత నాలెడ్జ్గా గెయిన్ చేసుకున్నాడు, ఎంత స్కిల్స్ ఉన్నాయి, అది ఇంపార్టెంట్. అలాగే కొత్తగా అందరినీ ఉద్యోగాలు కాకుండా వాళ్ళల్లో టాలెంట్ని గుర్తించి వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా బిజినెస్ చేసుకునేటట్టు ప్రోత్సహించండి పేరెంట్స్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా లోన్ ఇస్తుంది చాలా వాటికి, బిజినెస్ లోన్స్ అని. ప్రోత్సహించండి, టాలెంట్ని ప్రోత్సహించండి పేరెంట్స్. అంతే తప్ప ఆయన ఏదో బిజినెస్ చేస్తాయి, నీకు అంత నాలెడ్జ్ లేదురా, నువ్వు చేయలేవురా అని చెప్పి మీరే కట్ చేసేయండి వాళ్ళని. చేయగలడా, అతని యొక్క స్కిల్స్ గుర్తించండి, ఎంకరేజ్ చేయండి. ఏమో అతను ఏం రెవల్యూషన్ తీసుకొని వస్తాడో. ఇప్పుడు ఉన్న చాలా మటుకు బీటెక్ చేసిన విద్యార్థులు చేసుకొచ్చిన రెవల్యూషన్, ఇంక్లూడింగ్ స్విగ్గీ అవ్వచ్చు, డ్రోన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే అది పేరెంట్స్ గుర్తించాలి. కొత్తగా అందరినీ బీటెక్లు వేసేయడం కాదు. మీరు అంతమంది ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నారే, దాంట్లో 50% పీపుల్ అయినా ఏ మెడ్రాస్ ఐఐటీనో ఇంకొక ఐఐటీలో సీట్ సంపాదించండి చూద్దాం. అక్కడ ఐఐటీస్లో ఫీజు తక్కువ, అడ్మిషన్స్కి చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, మంచి స్కిల్స్ ఉన్న వాడికి కానీ సీట్ రాదు. ఇక్కడ మీరు జాయిన్ చేసే దీంట్లో ఫీజు ఎక్కువ, అడ్మిషన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది, లక్షలు ఫీజులు పోటీ చదివించాలి. ఎందుకు ఆలోచించరా ప్రతి పేరెంట్ కూడా? బీటెక్ చదవాలా, మంచి నాలెడ్జ్ సంపాదించుకొని ఒక ఐఐటీలో బీటెక్ చదవమని చెప్పండి. అప్పుడు అతనికి 100% స్కిల్స్ ఉంటాయి. ఐఐటీలో చదివిన 100 విద్యార్థులకి మంచి ఉద్యోగాలు ఉంటున్నాయి. కారణం ఏంటి? అక్కడ ఎలా నేర్పిస్తున్నారు, అక్కడ నేర్పించే స్కిల్స్. ఇలా ఎందుకు ప్రతి పేరెంట్ ఆలోచించరు? ఆలోచించండి. ఒక రెవల్యూషన్ తీసుకురండి. మీ యొక్క సొంత తెలివితేటలని నా కొడుకు బీటెక్ అని గొప్పగా చెప్పుకోవడం కోసం మీ పిల్లలపైన రుద్దకండి. వాళ్ళల్లో ఏ టాలెంట్ ఉందో దాన్ని గ్రహించండి. దయచేసి చెప్తున్నా, వాళ్ళని ఎంకరేజ్ చేయండి.
ఎంకరేజ్ చేయండి పిల్లల్ని. మంచి నాలెడ్జ్ ఉన్న ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయించండి. అప్పుడే మంచి స్కిల్స్ వస్తాయి. ఆలోచించండి. మంచి నాలెడ్జ్ ఉన్న ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయించండి. అసలు ఆ అబ్బాయి ఏం చదువుతాడో అడగండి ఫస్ట్. చాలామంది పేరెంట్స్ అలా అడిగేది లేదు. గంపకొత్తగా పక్కోడు పలానా ఫేమస్ కాలేజీలో చదివాడు ఇంటర్మీడియట్, నువ్వు కూడా దాంట్లోనే జాయిన్ అవ్వు. పక్కోడు పలానా ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్, నువ్వు కూడా దాంట్లోనే జాయిన్ అవ్వు. గంపకొత్తగా ఏందండి ఇది? ఎటు వెళ్తుంది విద్యా వ్యవస్థ?